నా పేరు నక్క యాదగిరి సార్. మాది తెలంగాణ రంగారెడ్డి జిల్లా చింతుల విలేజ్ సార్. అయితే నా టెస్ట్ మనీ ఏంటంటే మా మిస్సెస్ కి ఫైల్స్ ఉండే సార్. అంటే నేను ఇప్పుడు అగ్రికల్చర్ వర్క్ కాబట్టి బాయ్ దగ్గర ఉన్నా సార్, ఇంటి దగ్గర లేను. అయితే ఫైల్స్ ఒకటి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏదో ఒక రోజు వారానికి ఒక రోజు బాయ్ దగ్గరికి వస్తుంది సార్. వచ్చిన రోజు కొంచెం ఎండలో నిలబడితే ఈ నడినెత్తిన పెయిన్ వచ్చేది సార్. నెత్తిలో నొప్పి వచ్చేది సార్, ఈ మాడ నొప్పి అని. అది విపరీతమైన నొప్పి సార్. భరించలేని నొప్పి. ఒక్కొక్క రోజు నైట్ తెల్లందాకా నిద్ర రాక తలకేసి కొట్టేది సార్ నెత్తి. అలాంటి టైంలో మన మాధవరెడ్డి సార్, ఏరేట్ల మాధవరెడ్డి గారు 2 ప్యాకెట్లు ఇచ్చాడు సార్. ఈ ఫైల్స్ ఒకటి అదొకటి 2 పోయినాయి సార్. ఇంకొకటి ఏంటంటే ఈ నైట్ నిద్రలా ఈ పిక్కలు పట్టుకునేది సార్, నరాలు అనేది నడుము కానీ కాళ్ళు కానీ ఇట్లా పట్టుకునేది, కళ్ళనీయకపోయేది. అలాంటిది కూడా ఓకే అయింది సార్. అయితే సరే మనసులకే కదా మనం చేస్తుందా లేకపోతే ఇంకేమైనా చేస్తుందా అని మనం రోజు జూమ్ లో వింటున్నాం కదా, ప్రతి సండే వింటున్న టెస్ట్ మనీ కాబట్టి నేను నాకు ఆవులు ఉన్నాయి సార్. అయితే ఒక చిన్న దూడే సార్, అది 6 మంత్ ఉంటది. అది పాలు ఎక్కువైనా ఏమైందో ప్రాబ్లం తెలియదు కానీ ఒకటే వాటర్ వాటర్ పోయింది సార్. మొత్తం ఇట్లా నల్ల పెడితే మోటార్ నిండి ఎట్లా వస్తుందో అట్లా పోయి బాగా మొత్తం వీక్ అయిపోయి మరి కంపు కంపు స్మెల్ సార్ అది. అయితే అన్నకి ఇట్లా అవుతుందంటే సరేలే అని చెప్పేసి అన్ననే డైరెక్ట్ వచ్చేసిండు ఊరికి. ఒక 2 సాచెస్ వేసిన సార్. నెక్స్ట్ డే మళ్ళీ నేను ఒక 2 వేసిన సార్. మా మూడో రోజు సార్ అది నార్మల్ గా ఎట్లా పోతుందో మంచిగా గట్టిగా వేసింది సార్ పెండ. వీడియో వస్తలేనట్టు సార్, వీడియో చూపిస్తా సార్. ఇగో కనిపిస్తుందా సార్? ఇప్పుడు యాక్టివ్గా ఉంది సార్ దూడగిడ. ఇడిస్తే మాత్రం కనిపిస్తుంది. దొరకట్లేదు సార్. ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇడిస్తే సైలెంట్ గా ఎన్నో ఒక తాన నిద్ర పోయినట్టు వీక్ గా ఉండే సార్. అదే నేను అనుకున్నా సార్, కోడి పుంజులకే కాదు మన ఆవుదులకు కూడా మంచిగా పనిచేస్తుందని అనుకుంటున్నా సార్. నెక్స్ట్ ఒక దానికి నటలు ఉన్నాయేమో అనుకుని దాన్ని కూడా వేద్దామని అనుకుంటున్నా సార్. టెస్ట్ చేసి నెక్స్ట్ సండే టెస్ట్ మని చెప్తా సార్.